హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ వంటలక్క కిచెన్లో అయితే మక్క బుట్ట సాంబార్ చేస్తున్న. మక్క బుట్ట కందిపప్పు వేసి చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఇలా ఎక్కువ తమిళ వాళ్ళు చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులైందండి వీడియో పోస్ట్ చేయక, కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియో పోస్ట్ చేయలేకపోయాను. చూడండి ఏమేమి వేసుకున్నానో. నాటు మక్కబుట్టలైనా వేసుకోవచ్చు, మనం స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు. పప్పుతో పాటే మనము మక్కబుట్ట పప్పులు వేసేసి ఉడకపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు వేసేసి, చింతపండు తగినంత కారం, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా మరగనివ్వాలి. చింతపండు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందంటే సాంబారు. అండ్ దీంతో సాంబార్ ఎందుకు తమిళ స్టైల్ అని చెప్తున్నానంటే, లాస్ట్కి ఒక పొడి వేస్తున్నాను చూడండి. ఆ పొడిలో కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, మిరియాలు, ఒక 10 వరకు మిరియాలు, కొద్దిగా ఎల్లిగడ్డ, కొద్దిగా జీలకర్ర మంచిగా దూరగా వేయించి మిక్సీ పట్టుకోండి. ఈ పులుసు అయితే మరుగుతూ ఉంటుంది ఇక పప్పుది. అప్పుడు ఏం చేయాలంటే మనం అందులో వేసేసి మంచిగా మరగపెట్టాలి. మరగపెట్టినాక జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ, కరివేపాకు వేసి కొద్దిగా కంపల్సరీ ఎప్పుడైనా తాలింపులో మెంతి పొడి వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు. నేను కొద్దిగా మెంతి పొడి వేస్తున్నా, నా దగ్గర ఇంగువ కూడా ఉంది, కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. తమిళ వాళ్ళు బాపనోళ్ళు కంపల్సరీ అది వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇట్లా మంచిగా మరిగినాక ఇవన్నీ వేసేసి మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మంచిగా మడగబెట్టినాక తాలింపు వేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ట్రై చేయండి నచ్చితే సాంబార్. ఓకేనా? స్వీట్స్ మక్కబుట్ట సాంబార్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.